బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇంటిల్లపాది అలరించే ఈ షో కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు నిర్వాహకులు. ఆగస్టు చివరి నాటికి షో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు, ఈసారి ఎలాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ నెటిజన్స్ ఇప్పటికే విశ్లేషణలు మొదలు పెట్టేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ కోసం కంటెస్టెంట్స్ గా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించినట్లుగా పుకార్లైతే షికార్లు చేస్తున్నాయి. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ మొదటి వారానికి బిగ్ బాస్ టెలికాస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హోస్ట్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ పేర్లు వినిపించినప్పటికీ ఈసారి కూడా అక్కినేని నాగార్జున గారే హోస్ట్ బాధ్యతలు నిర్వహిస్తారని ఫిలిం నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బుల్లితెర నటి దేవ్జాని మెదక్ కూడా ఈసారి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే దేవ్జానీతో బిగ్ బాస్ టీం సంప్రదింపులు జరిపినట్లుగా టాక్ వినిపిస్తోంది. స్టార్ మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్ తో ఈ ముద్దుగుమ్మ తెలుగు వారికి పరిచయం అయ్యారు. ప్రస్తుతం స్టార్ మాలోని ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 లో దేవ్జాని మెదక్ పార్టిసిపేట్ చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 లో చాలా వరకు మార్పులు చేశారు. కెప్టెన్ కి బదులుగా చీఫ్ అనే విధానాన్ని తీసుకువచ్చారు. అలాగే చీఫ్ కి ఇద్దరు డిప్యూటీ చీఫ్లను కూడా ఇచ్చారు. ఈ విధానం బాగానే వర్కౌట్ అయ్యింది. అలాగే ప్రైజ్ మనీ సున్నాతో ప్రారంభించి కంటెస్టెంట్స్ తమ ప్రైజ్ మనీని సంపాదించుకోవాలనే నిబంధనని తీసుకువచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దీనిని కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఉల్టా పుల్టా అంటూ ఈసారి గత సీజన్స్ లో కన్నడ బ్యాచ్ గ్రూపులు ఎక్కువ కావడంతో ఈసారి అలాంటి వారికి హౌస్ లో చోటు ఇవ్వకూడదని అనుకుంటున్నారట. బిగ్ బాస్ బ్రాండ్ దెబ్బ తినకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు గేట్లు క్లోజ్ చేస్తూ హిందీ బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దానిని తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్ కి కూడా వర్తింపచేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ కి కూడా జనాల్లో బాగా పేరున్న వారిని కూడా సంప్రదిస్తున్నారు. ఆటలు, డిస్కషన్స్, టాస్కులు, నామినేషన్స్ ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుందని టాక్.